మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో తవ్వే కొద్ది నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో అరెస్టుల సంఖ్య 13కు చేరింది. రాజశేఖర్ బాబు ప్రశాంత్ రెడ్డిని సిట్ అరెస్ట్ చేసింది. టీఎస్పీఎస్సీ పరీక్ష రాసిన ప్రశాంత్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేటలో ఇంజనీరింగ్ కన్సల్టేషన్ పనిచేస్తున్నాడు. ఇక ప్రశాంత్ రేణుక ఇళ్లలో సిట్ నిర్వహించింది. 4 వ్యక్తులు 7.5 లక్షలు ఏఈ పేపర్ కొనుగోలు చేసినట్లు ఆధారాలు గుర్తించింది. మరోవైపు షాద్ నగర్కు చెందిన మరో వ్యక్తి కోసం సిట్ గాలింపు చర్యలు చేపట్టింది. కమిషన్ సిబ్బంది తీరుపై సిట్ పలు అనుమానాలను వ్యక్తం చేసింది. పేపర్ లీక్తో 150 మార్కులు తెచ్చుకునే అవకాశం ఉండడంతో దొరికిపోతానన్న భయంతో పూర్తి మార్కులు తెచ్చుకోలేదని సిట్ విచారణలో తేలింది. ఏఎస్ఓలుగా ఉన్న ప్రవీణ్కు 103 మార్కులు, షమీంకు 127 మార్కులు, సురేష్కు, రమేష్కు 100కు పైగా మార్కులు వచ్చినట్లు సిట్ గుర్తించింది. దర్యాప్తులో రోజుకో సంచలన విషయం వెలుగు చూడడంతో పేపర్ లీక్ కేసులో రోజుకో మలుపు తిరుగుతుంది. మరో బ్రేకింగ్ చూస్తున్నాం. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో తవ్వే కొద్ది నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో అరెస్టుల సంఖ్య 13కు చేరింది. రాజశేఖర్ బాబు ప్రశాంత్ రెడ్డిని సిట్ అరెస్ట్ చేసింది. టీఎస్పీఎస్సీ పరీక్ష రాసిన ప్రశాంత్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేటలో ఇంజనీరింగ్ కన్సల్టేషన్గా పనిచేస్తున్నాడు. ఇక ప్రశాంత్ రేణుక ఇళ్లలో సోదాలు సిట్ నిర్వహించింది. 4 వ్యక్తులు 7,50,000 రూపాయలు ఏఈ పేపర్ కొనుగోలు చేసినట్లు ఆధారాలు గుర్తించారు. మరోవైపు షాద్ నగర్కు చెందిన మరో వ్యక్తి కోసం సిట్ గాలింపు చర్యలు చేపట్టింది. కమిషన్ సిబ్బంది తీరుపై సిట్ పలు అనుమానాలను వ్యక్తం చేస్తుంది. పేపర్ లీక్తో 150 మార్కులు తెచ్చుకునే అవకాశం ఉండడంతో దొరికిపోతానన్న భయంతో పూర్తి మార్కులు తెచ్చుకోలేదని సిట్ విచారణలో తేలింది. ఏఎస్ఓలుగా ఉన్న ప్రవీణ్కు 103 మార్కులు, షమీంకు 127 మార్కులు, సురేష్, రమేష్కు 100కు పైగా మార్కులు సాధించినట్లుగా సిట్ గుర్తించింది. దర్యాప్తులో రోజుకో సంచలన విషయం వెలుగు చూడడంతో పేపర్ లీక్ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. దీనిపై మరింత సమాచారం మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తాడు. ప్రణయ్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. టీఎస్పీఎస్సీలో రోజుకు ఒక కొత్త మలుపులు తిరుగుతా ఉంది. 90 కొద్ది కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్న సిచ్యువేషన్స్ అయితే ప్రధానంగా కనబడతా ఉన్నాయి. అయితే టీఎస్పీఎస్సీ లీకేజ్ వ్యవహారానికి సంబంధించి మొదటి నుంచి కూడా అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. ఇప్పటికే 13 మందికి పైగా సీట్ అధికారులు అరెస్ట్ చేశారు. దీంట్లో భాగంగా రాజశేఖర్ బావ అయినటువంటి రమేష్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తంగా సీట్ అధికారులు చేస్తున్నటువంటి దర్యాప్తులో చాలా మందికి నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రధానంగా మనం చూస్తే టీఎస్పీఎస్సీ లీకేజ్ వెనుక చాలా మంది హస్తాలు ఉన్నాయంటూ కూడా మొదటి నుంచి వినిపిస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. టీఎస్పీఎస్సీ పేపర్లు రాసిన వారి సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే కనబడుతున్నాయి. దాదాపుగా కూడా ఇప్పటికే 13 మందిని సీట్ అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో 13వ వ్యక్తిగా రాజశేఖర్ బావ కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే దీంట్లో ప్రశాంత్ రాసినటువంటి పరీక్షకు సంబంధించి ఆయన రాసినటువంటి పరీక్షలో అధిక మార్కులు రావడం పలు అనుమానాలకు దారితీసినట్టుగా తెలుస్తా ఉంది. టీఎస్పీఎస్సీకి సంబంధించిన పేపర్ లీకేజ్ లో పాటుగా ఏఈకి సంబంధించినటువంటి పేపర్ లీకేజ్ లో కూడా ప్రశాంత్ ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. దాదాపుగా కూడా ఈ పరీక్షలో 150 మార్కులకు గాను దాదాపు దీంట్లో 127 మార్కులు వచ్చినట్టుగా సీట్ అధికారులు గుర్తించారు. చెందినటువంటి ప్రశాంత్కి సంబంధించి ఒక ఇంజనీరింగ్ సంబంధిత చెప్తా ఉన్నారు. అయితే ఈ పనికి సంబంధించినటువంటి నేపథ్యంలోనే కొంతకాలంగా కూడా ఇటు ప్రశాంత్ రేణుకలో కూడా అందరికి సంబంధించినటువంటి కన్వర్జేషన్స్ మొత్తంగా రేణుక 7,50,000 రూపాయల వరకు కూడా సీట్ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. కొందరి దగ్గర ఏఈ పేపర్ కొనుగోలు కేసు దాదాపు కూడా 7 లక్షల పైగా కూడా వసూలు చేసినట్టుగా తెలుస్తోంది. షాద్ నగర్ కు చెందినటువంటి మరొక వ్యక్తి కోసం కూడా గలింపు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సీట్ అధికారులు చేస్తున్నటువంటి ఎంక్వైరీ పలు కొత్త విషయాలు కూడా వెలుగులోకి వస్తున్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. అరెస్ట్ చేసిన వారికి సంబంధించి ఇప్పటికే సంగణనీయంగా పెరుగుతా ఉంది. మరొక వైపు చూస్తే సీట్ నోటీసులు ఇచ్చినటువంటి వారికి దాదాపు ఇప్పటికే 130కి పైగా చేరుకున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఏపీఎస్ లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది కూడా చాలా వరకు ఇందులో ఉన్నారు అనేది సీట్ అధికారులు చెప్తా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఇప్పటికే సీట్ విచారణకు రావాలి అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. అనేక మంది కూడా ఎగ్జామ్ రాసు ఇందులో దొరికిపోతున్నటువంటి వాళ్ళు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. అయితే ఎక్కడ 150 మార్కులకు ఎక్కువ మార్కులు తెచ్చుకుంటాము అన్నటువంటి అపోహతో వీళ్ళు రాసినటువంటి పరీక్షల్లో దాదాపు కొన్నిటికి తప్పుడు ఆన్సర్లు రాసిన నేపథ్యంలో కూడా అలా కూడా దొరికిపోతున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి.
దేంట్లో వెలుగు చూస్తున్నటువంటి అంటే టీఎస్పీఎస్సీ లో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి సంబంధించి అంటే ఇందులో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి సంబంధించి చూస్తే అందులో ఆ పేపర్ 150 మార్కులకు గాను కొంత అవకతవకలతో రాసినట్టుగా కూడా తెలుస్తోంది. మొత్తం దీంట్లో రాజశేఖర్ కి సంబంధించినటువంటి బావతో పాటుగా ప్రశాంత్ రెడ్డి ఎవరైతే ఈ రాజశేఖర్ కి సంబంధించిన బావ ఉన్నారో ఆయనతో పాటుగా మరికొందరు కూడా ఉన్నారు అనేది సీట్ అధికారులు చెప్తున్నారు. ఎట్టకేలకు సీట్ చేస్తున్నటువంటి విచారణలో మాత్రం మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు కనబడతా ఉన్నాయి. పెద్ద ఎత్తున రోజు నిరసన సెగలు అయితే ఎగసి పడుతున్న సిచ్యువేషన్స్ అయితే ప్రధానంగా కనబడుతున్నాయి. మొత్తానికి టీఎస్పీఎస్సీ లో తవ్వకాలు మాత్రం కొనసాగిస్తా ఉన్నారు. సీట్ అధికారులు మాత్రం దూపెంచుతున్న ప్రణయ్.